ఏదో ఐడి కార్డ్ అయితే ప్రెస్ మీట్కి వచ్చేటప్పుడు ఎప్పుడు ఐడి కార్డు వేసుకోవాలి. ఇంటికి వచ్చినావా? ఎప్పుడు వచ్చినా మరి ఎక్కువ కలవలే దగ్గర కొంచెం అదే 8/3/2025లో రాజీవ్ గురుకల్ప దగ్గర బాలమణి ఏజ్ 55 ఇయర్స్ ఈమె నడుచుకుంటూ పోతుంది. నడుచుకుంటూ వెళ్తుంటే ఒక అతను పరిగెత్తుకుంటూ వచ్చి ఆమె మెడలోని చైన్ గుంజుకొని పరిగెత్తి వెళ్ళిపోయాడు. 2200 అవర్స్కు మనకు కంప్లైంట్ వచ్చింది పోలీస్ స్టేషన్ బాచిపల్లికి. కేసు రిజిస్టర్ చేసుకొని ఎస్హెచ్ఓ గారు ఉపేంద్ర మరి డిఐ యాదయ్య గారు వాళ్ళ టీంని తీసుకొని ఇమ్మీడియట్గా స్పాట్ విజిట్ చేసి 4 టీములు పెట్టుకొని నైట్ అంతా సీసీ కెమెరాలు చెకింగ్ చేస్తున్న తరుణంలో ఒకరిని సస్పెక్ట్గా ఫోటో వచ్చింది. ఆ సస్పెక్ట్ యొక్క ఫోటో తీసుకొని అక్కడ ఉన్న పబ్లిక్కు చూపించి కొంతమంది ప్రజలు అతన్ని ఐడెంటిఫై చేశారు. 2 పిల్లలు నడిచే విధానాన్ని వాకింగ్ ప్యాటర్న్ అంటారు. ఆ నడిచే విధానాన్ని గుర్తుపట్టి మనకు డిస్క్లోజ్ అయింది. ఇమ్మీడియట్గా డిఏ గారు వాళ్ళ టీం తోటి వాళ్ళని ఐడెంటిఫై చేసి అతని ఫోన్ నెంబరు ట్రేస్లో పెట్టి సీసీ కెమెరాల ద్వారా వాళ్ళ ఇంట్లో అరేంజ్ చేశాడు. అరేంజ్ చేసినప్పుడు బంగారం గొలుసు వాళ్ళ ఇంట్లోనే ఉన్నది, 2.5 తులాల గొలుసు. ఆ గొలుసుతో సహా అరేంజ్ చేసి విచారణ చేపట్టిన తర్వాత ఈరోజు కోర్టు ముందు హాజరుపరుస్తున్నారు. డిఐ మరియు వాళ్ళ టీం మరియు ఎస్హెచ్ఓ ఉపేందర్ గారిని అభినందిస్తున్నాము. వితిన్ 12 అవర్స్లో ఇతన్ని ట్రేస్ చేశారు. 12 అవర్స్లో ట్రేస్ చేయడం అసాధ్యము. నైట్ టైం అయ్యింది కాబట్టి సీసీ కెమెరాలు వాకింగ్ ప్యాటర్న్ తోటి పబ్లిక్ని ఇన్వాల్వ్ చేసి వీళ్ళు ట్రేస్ అవుట్ చేసి ఐడెంటిఫై చేసి ఈరోజు అరెస్ట్ చేశారు. మళ్ళీ వేరే ఆఫెన్స్కి అతను తయారవుతున్నాడు చేద్దామని మా డిఏ గారు వాళ్ళ పార్టీ ఈరోజు అరెస్ట్ చేసి రిమాండ్కి తప్పిస్తున్నారు. ఇంతకుముందు ఏం లేవు. మరి ఎందుకు చేశారు సార్? అప్పులు ఎక్కువైనాయి. ఏం చేస్తారు సార్ నిందితులు? జమాటో చేస్తుండ్రు, పైసలు సరిపోతలేవు అని చెప్పేసి ఇది చైన్ స్నాచింగ్ ద్వారా పైసలు సంపాదిద్దాం అనుకొని వాక్ చేసిండు. వాక్ చేసినప్పుడే మనకు అర్థం కావాలి కొత్త ఆఫెన్స్ చేసినట్టు. కాబట్టి అతను డబ్బుల కోసం చేశాడు.